హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఇంటి వంట చూసారా? చిట్టి రైలు గోంగూర కర్రీ ఎలాగుందో, కలర్ఫుల్గా కనిపిస్తుంది కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. ముద్ద ముద్దకు ఒక రొయ్య వస్తుంది అనమాట. అది మనం తింటుంటే పంటికి తగులుతూ ఉంటుంది. ఆ టేస్టే వేరబ్బా, తిన్న వాళ్ళకి తెలుస్తుంది ఆ టేస్టు. నేను చెప్తున్నానని కాదు, ఆ తిన్న వాళ్ళకి ఆ టేస్ట్ ఉంటుంది. కాకపోతే అసలు చూసారా, భలే కలర్ఫుల్గా గ్రీన్గా ఉందన్నమాట. కర్రీ మట్టికి చూస్తుంటే నోరు ఊరుతుంది నాకే, కానీ ఇష్టంగానే తిన్నాను. నేనైతే చపాతీలో తిన్నాను, ఆ రోజు అన్నంలో కూడా తిన్నాను. నాకు ఆ కూర అంతా అయిపోయింది కాబట్టి లాస్ట్కి కొత్తిమీర వేసి కలిదిప్పేస్తున్నాను అనమాట. కూర దించుతున్న ఒక 5 నిమిషాల్లో దించుతాను అనగా కొత్తిమీర వేసి దించేస్తాను. అప్పుడు కొత్తిమీర కూర అన్నింటిలోకి పట్టేస్తుంది, రొయ్యల్లోకి గోంగూరలోకి అన్నింటిలోకి పట్టేస్తుంది కాబట్టి చాలా టేస్ట్ అనిపించింది. కానీ దించిపోయే ముందు ఒక్కసారి ఉప్పు చూసి దించామంటే చాలకపోతే ఆ వేడి మీద వేస్తే మనకి కూర సెట్ అయిపోయింది అనమాట. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.